హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలుసు మీరు మన ఛానల్లో వీడియోస్ అన్ని మిస్ అవుతున్నారని, సో అందుకనే మేము ముందుకు వచ్చేసాం. ఇది సింపుల్ రెసిపీయే, సో నాకెందుకో చేయాలనిపించి చేస్తున్నా. ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. థిన్ స్లైసెస్గా కట్ చేసుకుందామండి. ఇలా అన్ని ముక్కల్ని మనం స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి ఎండలో పెట్టేద్దాం. మరి చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఎండలోకి తీసుకెళ్లి వీటిని డ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో మనం 3 to 5 మినిట్స్ వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇంతలో మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అది 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ రెమ్మలు దంచి వేసుకున్నాను, కరివేపాకు రెమ్మలు 2. ఇవన్నీ బాగా కలుపుకుంటూ పచ్చెనగపప్పు ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని సన్లో ఎండబెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీనిలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం తాలింపు బెండకాయ ముక్కలు అన్నీ కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, బెండకాయ ముక్కలు అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి అన్నమాట. మధ్య మధ్యలో ఒక 2 నుంచి 4 నిమిషాల తర్వాత మనం మూత తీసి బెండకాయ ముక్కలు ఉప్పుకి బాగా పట్టేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, బెండకాయ ముక్కలన్నీ ఎంత త్వరగా మగ్గిపోయాయో. బెండకాయ అనేది లేతగా ఉంటేనే బాగా త్వరగా మగ్గుతుంది. చూస్తున్నారు కదా బెండకాయ ముక్కలు ఎంత బాగా మగ్గిపోయాయో. తర్వాత మనం 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత కొంచెం బెండకాయ ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, ఇలా కారము బెండకాయకి బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.